నమస్తే అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష ఎస్ఆర్జే. సో టుడేస్ వీడియో వచ్చేసి మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూసేద్దాం. సో టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అయితే ఇచ్చేసాను. సో అక్కడికి వెళ్ళైతే మీరైతే సైన్ అప్ అయితే అయిపోండి. లింక్ ఓపెన్ చేయగానే మనకి ముందుగా మనం ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అక్కడ వెరిఫై అని కొట్టగానే అక్కడైతే మనకి క్యాప్చర్ అయితే వస్తుంది. పైన ఏఎన్ఎల్ నేమ్ అయితే వస్తుందో, లేదంటే ట్రక్ నేమ్ కానీ ఏదైనా వస్తుంది. సో దాన్ని అయితే వాటిని అయితే సెలెక్ట్ చేసుకుని కింద వెరిఫై కొట్టేసాయి. వెరిఫై కొట్టిన మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. సో అక్కడ ఎంటర్ చేశాక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు లెటర్స్ నెంబర్స్ అయితే మిక్స్ చేసుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో వెల్కమ్ అనేసి మనకు ఒక పాపప్ అయితే వచ్చింది కదా, కింద మన రెఫరల్ కోడ్ వచ్చింది కదా, ఒకసారి చూసుకోండి. రాకపోతే అక్కడ సో ఇన్విటేషన్ కోడ్ అనే ఎస్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్ ఇచ్చేసాను. సో అక్కడ నుంచి అయితే కాపీ చేసుకొని అక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనాన్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ నుంచి అక్కడ సో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా మనకి అఫీషియల్ బైనాన్స్ యాప్ అయితే మనకు బైనాన్స్ అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి, ఐఎమ్ ఏ క్రిప్టో ప్రో అనేసి. సో దాని మీద క్లిక్ చేయగానే మనం సేమ్ ఇందాక నెంబర్ ఆర్ ఈమెయిల్ ఏది ఇచ్చామో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోతుంది. సో యాప్ ఓపెన్ అవ్వగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ వెరిఫై నో అని వచ్చింది కదా, మనకి వెరిఫై అని కొట్టాను. వెరిఫై కొట్టగానే ఇక్కడ మనం ఇండియా అనేది సెలెక్ట్ అయ్యింది కదా. సో ఇండియా సెలెక్ట్ అయ్యలేకపోతే ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఆధార్ కార్డ్ మీద వెరిఫై అయితే చేసుకుందాం. సో కంటిన్యూ కొట్టేసాను. కంటిన్యూ కొట్టేగానే షేర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ వస్తుంది కదా, కంటిన్యూ కొట్టాను. డీజీ లోకల్తో లింక్ అయి ఉంటుంది. సో పైన ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కింద ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ పక్కన బాక్స్ లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇచ్చేసేయండి. సో నేను చూపిస్తున్నాను కదా, సో ఇలాగైతే ఇచ్చేసేయండి. పైన ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, కింద ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆధార్ లింక్ అప్ అయి ఉన్న నంబర్ కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టగానే ఇక్కడ మనకి 6 digits పిన్ అయితే అడుగుతుంది. సో మనం ఇక్కడ ఫర్గాట్ పిన్ అనేసి కొట్టండి, కింద కనిపిస్తుంది అది కొట్టేసి సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆధార్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టేసి ఇప్పుడు 6 digits పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఆ పాస్వర్డ్ అయితే ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి, 6 numbers అని. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. మన ఆధార్ కార్డు లింక్ అయిపోయి ఉన్న నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ ఆ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా, అదే పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చారనుకో ఇక్కడ మనకి ఆధార్ కార్డు ఇంకా పాన్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని రెండింటి మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ పైన బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ ని క్లిక్ చేసి కింద అలో అని ఉంది కదా, అలో కొట్టేసాను. సో అలో కొట్టిన తర్వాత సో డీజీ లాకర్ లోని మనకి వెరిఫై అవుతుంది మన ఆధార్ కార్డ్ అయితే. కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టానంటే సో థ్యాంక్ యూ అనేసి వచ్చేసింది కదా. సో మీకైతే వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం యాన్యువల్ ఇన్కమ్, సో యాన్యువల్ డీటెయిల్స్ అనమాట బేసిక్స్ గా. సో మీరు ఏం వర్క్ చేస్తారు, సో సింపుల్ గానే మీ యాన్యువల్ ఇన్కమ్. సో కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసాక అండర్ రివ్యూలోకి అయితే మనకు వెళ్తుంది. సో గో టు హోమ్ స్క్రీన్ అని కొట్టగానే సో డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది కదా మనకి. ఇక్కడ మళ్ళీ వెరిఫై అవ్వచ్చు. సో వెరిఫై నౌ క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫై అనేసి నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ అండర్ రివ్యూ అని కనిపిస్తుంది. క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే ఇక్కడ అగ్రీ అనేసి ఉంటుంది కదా, అగ్రీ అండ్ కంటిన్యూ. సో అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ వెరిఫై కనిపిస్తుంది కదా, వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ వెరిఫైడ్ అనేసి కనిపిస్తుంది చూసారా అకౌంట్ లో, వెరిఫైడ్ అని వచ్చేసింది కదా. సో కొంతమందికి అండర్ రివ్యూలో ఉన్నా సరే ఒక 24 hours అయితే టైం పడుతుంది, లేదంటే 1 hour to 24 hours టైంలో మనకి ఇక్కడ వెరిఫై అనేది అయిపోతుంది. కింద చూసుకుంటే మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పైన ప్రొఫైల్ ఆప్షన్ ప్రొఫైల్ ఆప్షన్ లో మీరు
యూజర్ నేమ్ అంటే నిక్ నేమ్ ఏదో ఒక మీరైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ప్రొఫైల్ పిక్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో యాప్ లో ఇచ్చిన పిక్స్ ఉంటే, లేదంటే మీరు కెమెరా అండ్ గ్యాలరీలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దీంట్లోనే ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి అంటే ఒకసారి రిఫ్రెష్ చేయండి, అక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో బై ఆర్ డిపాజిట్ యువర్ ఫస్ట్ క్రిప్టో అనేసి ఉంది కదా, ఇక్కడ పక్కన యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో యాడ్ ఫండ్స్ లోకి వెళ్ళి నేనైతే సో దీంట్లో చూడడానికి మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. T2P ట్రేడింగ్, ఆన్ చైన్ డిపాజిట్, రిసీవ్ క్రిప్టో ఫ్రమ్ బైనాన్స్ యూజర్. సో నేనైతే రిసీవ్ క్రిప్టో ఫ్రమ్ బైనాన్స్ యూజర్ అయితే క్లిక్ చేస్తాను. ఎందుకంటే నా అకౌంట్ పాత అకౌంట్ నుంచి ఈ అకౌంట్ లోకి అయితే నేను మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నా కదా. సో దానికోసం నేనైతే దాని మీద క్లిక్ చేయగానే నాకైతే మా క్యూఆర్ కోడ్, ఈ అకౌంట్ క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. నా దాంట్లో బైనాన్స్ ఓపెన్ చేసి దీనికి స్కాన్ చేసి 100 రూపీస్ అయితే పే చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సక్సెస్ఫుల్ గా 100 రూపీస్ అయితే ఇక్కడ వచ్చేసింది క్రిప్టో. సో 100 రూపీస్ అయితే యాడ్ అయిపోయినాయి. సో నేను చేసింది అయితే ఇథేరియం చైన్ మీద అయితే ఇథేరియం కాయిన్ అయితే నేను దీనికి ట్రాన్స్ఫర్ చేశాను. సో అసెట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే సో అసెట్స్ లో మీకు అయితే కనిపిస్తాయి. సో నేను ఇప్పుడే కదా ట్రాన్స్ఫర్ చేసింది. సో అక్కడ నుంచి డీటెయిల్స్ అన్ని కూడా నా డీటెయిల్స్ అవి వస్తాయి అన్నమాట దాంట్లోకి వెళ్తే. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎవరికైనా సెండ్ చేయొచ్చు. సో అసెట్స్ సో ఇక్కడ అసెట్స్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాడ్ ఫండ్స్, సెండ్ అండ్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో డిపాజిట్ క్రిప్టో మీదకి వస్తే మనం పర్టికులర్ కాయిన్ అయితే మనం డిపాజిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఓకే, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిపాజిట్, సో ఇక్కడ ఏంటంటే డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే చూసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్ గా ఏ కాయిన్ సెలెక్ట్ చేస్తామో ఆ కాయిన్ మీద మనం ఆ కాయిన్ దీంట్లో డిపాజిట్ చేయగలం అనమాట. సో నేనైతే యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నాను. చూడండి, బిట్ కాయిన్ క్లిక్ చేద్దాం. సో బిట్ కాయిన్ అనేది నేను డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిపాజిట్ చేద్దామంటే బిట్ కాయిన్ ఓపెన్ చేసి, సో ఇక్కడ మళ్ళీ వేరే ట్రాన్సాక్షన్ చైన్స్ అయితే ఉంటాయి, వేరేవి. సో ఆ క్యూఆర్స్ మీకు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడటం కదా. సో నేను ఇక్కడ ఇథేరియం చెక్ చేసుకున్నా కదా. సో ఒక్కొక్క యాప్ లో విత్డ్రా తీసుకోవాలంటే ఒక్కొక్క దాని మీద మనకి ఇథేరియం, లేదంటే సోలోనా అలాంటి చైన్స్ అయితే ఉంటాయి. సో అది అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన కాపీ అడ్రస్ ఉంది, ఇక్కడ కాపీ చేసుకొని లేదంటే ఇక్కడ క్యూఆర్ ని ఎవరికైనా సేవ్ చేసి షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సింపుల్ గా కాపీ చేసి, సో ఇక్కడ సింపుల్ గా కాపీ చేసాం అనుకోండి, అడ్రస్ కాపీ అయిపోతుంది. దేంట్లో అన్నా సరే. దీంట్లో ఇంకోటి ఏంటంటే రెడ్ ప్యాక్స్ అన్నమాట. సో రెడ్ ప్యాక్స్ అని కూడా పంపిస్తాం కదా, అది కాపీ చేసి అది పేస్ట్ చేసాం. ఇప్పుడు తర్వాత యాడ్ ఫండ్స్ ఎలా చేయాలి అండ్ రెడ్ ప్యాక్ ఎలా రీడీమ్ చేసుకోవాలి. సో రెడ్ ప్యాక్ అది ఇక్కడ ఉండదు చూపించాను కదా. సో ఇప్పుడు మనం ఎవరికైనా బైనాన్స్ నుంచి వేరే ఎక్స్చేంజెస్ కానీ ఎవరికైనా పంపించాలనుకోండి, ఎలా సెండ్ చేయాలో చూసేద్దాం. సో దీనికోసం అయితే మనకి ఫేస్ వెరిఫికేషన్ అండ్ పాస్ కి అయితే సెట్ చేసుకోవాలి. దీనికోసం నేను పంపించాను కదా. సో ఈ అకౌంట్ నుంచి మళ్ళీ నా అకౌంట్ అయితే పంపించుకుంటున్నాను. దానికోసం వచ్చేసి సో సెండ్ క్రిప్టో మీద క్లిక్ చేసి మన అడ్రస్ అంటే అక్కడ పేస్ట్ చేసాం అనుకోండి. సో కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకున్న వాళ్ళకి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో దానికి అక్కడ సెలెక్ట్ చేసుకొని అమౌంట్, ఎంటర్ అమౌంట్, ఎంత అమౌంట్ మనం సెండ్ చేయాలనుకుంటున్నాము. సో దాన్ని అక్కడ ఎంటర్ చేసుకుంటే మనమైతే కంటిన్యూ కొట్టాం కదా. కంటిన్యూ కొట్టగానే పాస్ కీని క్రియేట్ చేసుకోమని చెప్తారు. సో పాస్ కీ ఎందుకంటే దీనికి సెక్యూర్ గా ఉండడానికి. సో మీ ఫండ్స్ ని ఎవరు యాక్సెస్ చేయాలని పాస్ కీ అయితే మెయిన్ అనమాట. సో పాస్ కీని ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఎంటర్ పాస్ కీ అండ్ యాడ్ పాస్ కీ అని కనిపిస్తుంది కదా. సో యాడ్ పాస్ కీ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఫేస్ వెరిఫికేషన్ ఏం లేదంటే సింపుల్ గానే ఉంటుంది. అక్కడ ఐస్ బ్లింక్ చేయమని లేదంటే హెడ్ షేక్ చేయండి అయితే అలా వస్తుంది. సో ఇలా 3 steps లో మనకి అక్కడ ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయాక పాస్ కీని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ పాస్ కీ అంటే ఏం లేదు, మీ ఫింగర్ ప్రింట్ ఆర్ లాక్ అయితే మీరు సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అమౌంట్ అనేది ఎవరికి పంపించాలన్నా
మళ్ళీ పాస్ కి అండ్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాస్ కి అయితే మనకు సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అమౌంట్ అయితే మళ్ళీ బ్యాక్ వస్తే అమౌంట్ ఎంత నేను చేశాను సో దాని మీద కన్ఫర్మ్ క్లిక్ చేశాను. సో కంటిన్యూ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇది ఏంటి పాస్ కి అడిగింది అంటే నా ఫింగర్ ప్రింట్ అవుట్ మనం పెట్టిన లాక్ అయితే అక్కడ పెట్టేసుకున్న తర్వాత సో సెకండ్ వచ్చేసి ఫేషియల్ వెరిఫికేషన్. ఈ రెండు అయితే మెయిన్ థింగ్ అనమాట ఎవరికైనా షేర్ చేయాలంటే. సో ఇవి రెండు కంప్లీట్ చేసుకుంటే సో ఫేషియల్ వెరిఫికేషన్ సెక్యూరిటీ కోసం సో ఇవి రెండు కంప్లీట్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో మనం అమౌంట్ ఎవరికి సెండ్ చేసినా ఇలా మనకి స్టార్టింగ్ మన దగ్గర రూపాయలు కొట్టడం వల్ల సో గ్యాస్ ఫీ తక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి బోనస్ కింద కాయిన్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. నాకు ఇక్కడైతే 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసాను, నాకైతే 14 రూపీస్ అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా. సో క్యాష్ బ్యాక్ లాగా ఇక్కడ కాయిన్స్ అనేది మనకి గిఫ్ట్ కోడ్ లాగా వెనక్కి పంపిస్తారు బోనస్ లాగా. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఏంటి అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ చేయాలి ఇంకా. సో ఈ వీడియోలో మనం అయితే బైనాన్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ మెయిన్లీ ఏంటంటే మన రెఫరల్ కోడ్ కొట్టడం వల్ల గ్యాస్ ఫీ ఆర్ ఇంకా బోనసెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మీకు ఫండ్స్ అండ్ గ్యాస్ ఫీ కోసం నాకు అయితే వాట్సాప్ మీద మెసేజ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ స్టాండ్ వాట్సాప్ లో మెసేజ్ అయితే. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచ్.